సిద్ధి అనగా ఏమిటి అంటే సిద్ధింపజేసుకోవడం సక్సెస్ అనుకోండి ఒక రకంగా సిద్ధి అంటే. అయితే మనము సాధన చేయగా అందులో సక్సెస్ కావడం, సిద్ధి పొందడము, అవి చేస్తుంటే అష్టసిద్ధులు అని ఉంటాయి. అది అనిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ఇది రకరకాలుగా ఈశత్వం, వశిత్వము అని, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వం అని ఈ రకంగా 8 అష్టసిద్ధులు అంటారు. 8 రకాలు ఉంటాయి. ఇప్పుడు లఘిమ అంటే అల్కగా కావడం, గరిమ అంటే బాగా శరీరం పెద్దగా పెంచేయడం, ఇక అట్లా అనమాట. అలాగే వశిత్వం అంటే మనం ఈ ప్రపంచంలో దేన్నైనా కానీ సంకల్పం ద్వారా వశం చేసుకోవడం. అలాగే ఈశత్వం అంటే మనం ఏదైనా అనుకున్న కార్యాన్ని ఇంకా మనకు తిరుగు లేకుండా దాన్ని మనము పూర్తి చేయడం. అలా అనేకంగా ఇవి అష్టసిద్ధులు సాధన చేస్తుంటే వస్తాయి. దీన్ని మంచి కార్యానికి వాడాలి. స్టార్టింగ్లో సిద్ధులు వదిలిపెట్టాలి, తర్వాత ఆటోమేటిక్గా అవి